హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. సండే బిగ్ బాస్ నేను నాకుసారి క్యాన్సిల్ చేసిన కెప్టెన్సీ కోసం టాస్క్ అయితే పెట్టారు. మళ్ళా డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఇక రీతూ చౌదరి ఆనందానికి అవధులు ఉండవేమో. ఇక హౌస్లో టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్గా మారుతారు. ఇక ప్రియా శ్రీజార పని అయిపోయినట్లే. ఇప్పటి వరకు మహారాణులా కూర్చుని తిన్నారుగా. బిగ్ బాస్ పనిష్మెంట్ అయితే బాగానే ఇచ్చారు. అసలు ఫస్ట్ కామనర్స్ని టెనెంట్స్గా చేస్తే ఆడియన్స్ సింపతితో ఓట్స్ అన్నీ వాళ్ళకే పడతాయి కాబట్టి అందుకే బిగ్ బాస్ తెలివిగా కామనర్స్ని ఫస్ట్ ఓనర్స్ని చేసి వాళ్ళ మాస్కులు తీయించాడు. ఆడియన్స్తోని చీ అనిపించాడు. ఇక యాజ్ యూజువల్గా సెలబ్రిటీస్ని ఓనర్స్ని చేసి పడేశాడు. ముందు సామాన్యులతో పని చేస్తే ప్రేక్షకులు చూడు పాపం అని ఓట్స్ అన్ని వాళ్ళకే గుద్దేస్తారు. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ లాగా బిగ్ బాస్ తెలివిగా ఈ పని చేశాడు. ఈరోజు జరిగిన టాస్క్లో మోస్ట్ బోరింగ్ పర్సన్ ఫ్లోరా గారిని అందరూ చెప్పగా ఆవిడని జైల్లో వేశారు. బిగ్ బాస్ మళ్ళీ చెప్పేదాకా ఆవిడ జైల్లోనే ఉంటారు. బిగ్ బాస్ 9లో ఫస్ట్ జైలుకి వెళ్ళింది ఫ్లోరా గారి. ఇక మనీష్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ప్రియ మీద బిగ్ బాంబ్ వేశాడు. ఏమిటంటే హౌస్ అండ్ బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేయాలి ప్రియ. కామనర్స్ అందరూ ఇలా పని చేస్తుంటే ఆడియన్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో నామినేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.